ఉన్నత స్థాయిల్లో పుష్కలంగా పలుకుబడి అండదండలు ఉన్న అధికారులకు ఎటువంటి భయాలు ఉండవని తేలిపోవటానికి ఎంతో కాలం పట్టలేదు. తమిళనాడులో ఉరిశిక్షల వార్త వెలువడి నెల గడిచేలోగా ఆంధ్రప్రదేశ్లో కాకి తాండవానికి సంబంధించి 4 విషాద ఉదంతాలు వెలుగుచూశాయి. పొలిటికల్ గవర్నెన్స్ కు రెడ్ బుక్ సందేశ వ్యాప్తికి పోలీసుల ఆఫ్ ద రికార్డ్ సేవలు అవసరమైనప్పుడు ఉభయ కుశలోపరిగా పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డప్పుడు ఉన్నత స్థాయి సహకారం ఉంటుందన్నది సుస్పష్టమైంది. కూటమి గద్దెనెక్కిన కొద్ది రోజుల్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణంలో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పబ్లిక్ గా నడి రోడ్డు మీద పరిగెత్తిస్తూ కత్తులతో పొడిచి చంపారు. అదే ఉమ్మడి జిల్లాలోని తెనాలి పట్టణంలో కొద్ది నెలల తర్వాత దళిత మైనారిటీ యువకులను నడి వీధిలో పడుకోబెట్టి సమస్త ప్రజల సమక్షంలో పోలీసులు వారిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. నో యాక్షన్. 3rd డిగ్రీ హింసను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ పొలిటికల్ గవర్నెన్స్ వ్యవస్థలో పరస్పర సహకారం వర్ధిల్లుతున్న వేళ న్యాయస్థానాల విధి నిషేధాలను ఎవరు ఖాతరు చేస్తారు? రాజ్యాంగ వ్యవస్థను కూలదోసే లక్ష్యంతో పనిచేసే నక్సలైట్లు రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారని నిర్ణయించి రాజ్య వ్యవస్థ వారిని ఎన్కౌంటర్ హత్యలు చేసింది. మరి రాజ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నవారే రాజ్యాంగానికి ద్రోహం తలపెడితే ఇదిగో ఇలాంటి వారే మరింత ప్రమాదకారులని న్యాయశాస్త్ర కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రు అడ్వకేట్ గా ఉన్న కాలంలో ఈ సూత్రం మీదనే వాదించి ఒక నిస్సహాయ పేద గిరిజనుడి లాకప్ మృతికి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా నిలబెట్టగలిగారు. సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇతివృత్తం కూడా ఈ యథార్థ ఘటనే. చంద్రు వాదనల ఫలితంగా మృతుడి భార్యకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడమే కాకుండా నిందితులకు శిక్ష పడేలా చేయగలిగింది. మే 8 నుంచి జూన్ 16 వరకు ఏపీలో జరిగిన 4 పోలీసు సంబంధిత విషాదాల తర్వాత ప్రభుత్వ పెద్దల స్పందన గాని ఉన్నతాధికారుల కార్యాచరణ గాని సందేహాస్పదంగానే కనిపిస్తోంది. ఒక కేసుకు సంబంధించి విచారణ పేరుతో మార్కాపురంలో పొట్టపోసుకుంటున్న సాయి కృష్ణ అనే యువకుడిని విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నెల 8న అరెస్టు చేసి విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు అప్పగించినట్టు ఇప్పటి వరకు అందుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది. కుమారుణ్ణి స్టేషన్లో పెట్టి హింసిస్తున్నారనే సమాచారంతో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి నెల రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. తన కుమారుణ్ణి కనీసం చూపెట్టాలని కోరినా సిఐ నాగరాజు లక్ష్య పెట్టలేదు. పైగా మీ వారిని చంపేశాం, వెళ్లి ఫోటోకు దండ వేసుకోపో అని కూడా సిఐ అన్నారని విజయలక్ష్మి మీడియా ఎదుటే వాపోయారు. సిటీ పోలీస్ కమిషనర్ దగ్గరికి, డీజీపీ దగ్గరికి వెళ్లి బతిమాలుకున్నా న్యాయం జరగలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 29లోగా సాయికృష్ణను హాజరుపరచాలని ఆదేశించింది. ఈలోగా సాక్షి పత్రికలో వచ్చిన వార్తలు, ఫోటోలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీనిపై కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మరికొందరు సామాజిక ఉద్యమకారులు సాయికృష్ణ ఉదంతంపై గలం విప్పడం ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు గాని పోలీసు ఉన్నతాధికారులు గాని ఈ అంశంపై మాట్లాడేందుకు సాహసించలేదు. రాజమండ్రి ఎస్పీ ఆధ్వర్యంలో ఒక విచారణ సంఘాన్ని వేసి చేతులు దులుపుకున్నారు. 2 రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ ఇంటికి వెళ్లి అతని తల్లిని పరామర్శించి ఈ ఉదంతంపై సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. విజయలక్ష్మి గతంలో మొరపెట్టుకున్న స్పందించని కమిషనర్ వెంటనే ఆమె కుటుంబ సభ్యులను పిలిపించుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారట. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయలక్ష్మిని, ఆమె సోదరుల్ని తన నివాసానికి రప్పించి న్యాయం చేస్తామని చెప్పారట. నిందితులను శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారట. సిఐ నాగరాజును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయికృష్ణ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నట్టయితే దానికి సిఐ ఒక్కడే బాధ్యులవుతాడా? కింది వారికి గాని పై స్థాయి వారికి గాని ఎవరికీ తెలియకుండానే నాగరాజు హత్య చేసి శవాన్ని మాయం చేశాడా? సాయికృష్ణను అరెస్టు చేసి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ విజయవాడ కమిషనర్ పరిధిలో పనిచేస్తోంది. కృష్ణలంక సిఐ నాగరాజు కూడా ఆయన పరిధిలోనే పనిచేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో రోజువారీ రొటీన్ ప్రకారం డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ను కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. పైగా రోజుకు 2 సార్లు కమిషనర్తో స్టేషన్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు సాయికృష్ణ లాకప్లో చనిపోతే ఆ విషయం పై స్థాయి అధికారులకు ఎలా తెలియకుండా పోతుంది? ఓ దళిత యువకుడు క్రాంతి కుమార్ కూడా మే 21న ఆత్మహత్య చేసుకున్నారు. సిఐ నాగరాజు వేధింపులకు తట్టుకోలేకపోతున్నాను, మాదిగ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా అని ప్రశ్నిస్తూ లైవ్ లో ఆత్మహత్య చేసుకున్న వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. సాయికృష్ణ మృతి, క్రాంతి కుమార్ ఆత్మహత్య దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే జరుగుంటాయి. పై స్థాయి తోడ్పాటుపై ఎంత భరోసా లేకపోతే ఆ సిఐ ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తాడు? నగర పోలీస్ కమిషనర్ కు సిఐ నాగరాజు వ్యవహారం తెలిసే ఉంటుందని, లేకపోతే శవాన్ని మాయం చేయడం గాని ఇంతకాలం విషయాన్ని దాచిపెట్టడం గాని సాధ్యం కాదనేది సహజంగా ఎవరికైనా కలిగే అభిప్రాయం. ఈ నేపథ్యంలో
సాయికృష్ణ ఉదంతంపై నాగరాజు నిర్వాకాలపై సిబిఐ విచారణ జరిగితేనే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే శవం దొరకలేదు కాబట్టి లాకప్లో చంపారు అనేందుకు ఎవరూ సాక్ష్యం చెప్పలేదు కాబట్టి కేసును హుష్కాకి చేయరని చెప్పలేం. సాయికృష్ణ, క్రాంతికుమార్ ఉదంతాలే కాదు, తెనాలిలో తిరుపతమ్మ అనే మహిళ తాను చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు వేధించడం వల్ల గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మే 25న ఈ ఘటన జరిగింది. జూన్ 16న విజయనగరం జిల్లాలో కూడా మరో మహిళ అదే కారణాలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేసే ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలంటే ప్రతి లాకప్ డెత్ కథను, ప్రతి పోలీసు వేధింపు ఉదంతాన్ని జై భీమ్ కథలాగా ముగించవలసిన అవసరం ఉంది. రాజ్య వ్యవస్థను బాధ్యురాలిగా నిలబెట్టవలసిన అవసరం పౌర సమాజం మీద ఉంది. అప్పుడే రాజ్యాంగబద్ధ పరిపాలన సాధ్యమవుతుంది. అందుకు తొలిమెట్టుగా విజయవాడ ఘటనలపై సిబిఐ దర్యాప్తు జరిగేలా ఉద్యమించాలి.